అందరూ కూడా శివైక్యం చెందడంతో ఆ స్వర్గం మొత్తం కూడా నిండిపోతూ ఉందంట. ఇటు పాపులందరూ కూడా తగ్గిపోతూ ఉన్నారంట. దాంతో యమధర్మరాజు ఆ శంకరుణ్ణి ప్రార్థించాడంట. స్వామి శంకర, నీవు అందరికీ కూడా ఇట్లా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటే ఎలా స్వామి? పాపులకు శిక్షని కూడా విధించాలి కదయ్యా, నన్ను కరుణించి అనుగ్రహించు స్వామి అని ప్రార్థించాడంట ఆ యమధర్మరాజు ఈ శంకరుణ్ణి. అదంతా విన్నటువంటి ఆ పరమేశ్వరుడు, యమధర్మరాజా, నీవన్నది సబబుగానే ఉన్నది కనుక నీకొక వరాన్ని ఇస్తున్నాను. ఎక్కడైతే నేను ముక్తేశ్వరుడుగా వెలిసి ఉన్నానో అదే శివలింగం దగ్గర నీవు కూడా ఒక శివలింగ రూపంలో అవతరించి ఒకే పానమట్టం పైన ఇద్దరం కూడా వెలిసి ఉందాం. ఇక్కడికి వచ్చిన భక్తులు